వెల్కమ్ టు G3 మీడియా. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఆచార్య మానస చిన్నప్ప రచించిన వాట్సాప్పియం పుస్తకావిష్కరణ సభ ఘనంగా జరిగింది. ఈ సభలో ఈ గ్రంథాన్ని ఏడుదొడ్ల మల్లికార్జున్ రెడ్డి, హాయన్న ధర్నపత్ని శ్రీమతి మంజులారెడ్డి దంపతులకు అంకితమిచ్చారు. సభకు సాహిత్యవేత్తలు, విద్యావేత్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని తమకు అంకితం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆచార్య మానస చిన్నప్ప హర్షకవిగా విశేష గుర్తింపు పొందారన్నారు. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగానికి పూర్వ అధ్యక్షులుగా సేవలందించారని గుర్తు చేశారు. మల్లికార్జున రెడ్డి గారు, డాక్టర్ మంజుల గారు ఆశీర్వాదం కావాల్సిందిగా కాలనీ అభినందిస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక్క పద్యం నేను ఇందులో ఉన్నది విడియకపోతే పలికే బుద్ధదేవుడు పుణ్యవాదమపుడు ఆయన పద్యం. ఇది చుండూరు సీతారామూర్తి గారి యొక్క పద్యం. పలికే బుద్ధదేవుడు శూన్యవాదమపుడు మాయవాదాన శంకరు మాయ చేసే, మాయవాదాన శంకరు మాయ చేసే, అన్ని భావాలే భేదాలే అఖిల సృష్టి శక్తి దరహాస విన్యాస సరళియలియా అని ఆయన పరాశక్తిని ఉద్దేశించి ఇవన్నీ వాదాలు భేదాలు ఉంటారు. దానికి నా స్పందన ఎలా ఉందో చూడండి. గారు కాబట్టి అంకితం తీసుకున్న వాళ్ళు, అంకితం ఇచ్చిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు కూడా మహానుభావులు. అందరికి కూడా ఒక చక్కని మెసేజ్ ఇవ్వడం జరిగింది. అందరూ కొంత మాట్లాడుతూ ఇట్లాంటి కార్యక్రమాలు జరగడం వల్ల సమాజంలో మార్పు కోరి రకరకాలుగా చెప్పినారు. మార్పు రావాలని, సమాజం సంస్కారవంతంగా ఉండాలని కోరినారు. జై హింద్. మనం మారకపోతే మళ్ళీ మనకే ఏడుపు అని ఒక సామెత, అది మనమే రాశాను మల్లికార్జున రెడ్డి. అయితే మా ఇంటి పేరు ఏడుదొడ్ల మల్లికార్జున రెడ్డి. మేము పాలమూరు జిల్లాలో పనిలో బలే మునగాళ్ళం అంటాము. ఎందుకంటే మా పల్లె బీజినే పల్లి ఏలేది మేము ఢిల్లీ అని చిన్నప్పుడే రాసుకున్నాము. కాబట్టి పట్టుగా 10 భాషలు నేర్చుకుంటే చెప్పని పండితి రసామృతంబు, పలుకుల చిలకంటి పటుత్వం ఉంటే బతుకు లోకేశ్వర ప్రసాదంబు అన్నారు. కాబట్టి ఆ పలుకులలో చిలకలాంటి పటుత్వం ఎందుకయ్యా అంటే సమాజాన్ని నడిపించడానికి, సమాజాన్ని ఉత్తేజపరచడానికి, సమాజానికి ప్రబోధకులుగా మారి సమాజాన్ని నిరంతరం చైతన్యవంతమైనటువంటి వాసన లేకుండా మూసి పారునెంత కాలం, చేతన లేనట్టి జాతి చెల్లునెంత కాలం అన్నారు. కాబట్టి ఆ జాతిలో చైతన్యం మనం నిరంతరం నింపాలంటే సాహిత్యము, సంస్కృతి, భాష ఈ మూడింటి యొక్క అవసరం ఉంటుంది. అందుకే సాహిత్య और संस्कृति और भाषा तीनों एक दूसरे से ऐसे जुड़े हैं कि उनको अपन विघटन नहीं कर सकता है. अगर वो రవీంద్ర భారతిలో ఆర్చకవి ఆచార్య మానస చిన్నప్ప గారు రాసిన వాట్సాప్ ఏమనే ఒక గొప్ప ప్రక్రియని మల్లికార్జున రెడ్డి దంపతులకు వారు అంకితం ఇవ్వడం జరిగింది. పుస్తకంలో ప్రపంచీకరణ గురించి, తర్వాత దర్శనాల గురించి, కాలం యొక్క విలువ గురించి, ప్రకృతి గురించి ఒక విధంగా చెప్పాలంటే అధునాతనంగా నేటి యువతకు ఒక గొప్ప మెసేజ్ లాగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి పూర్వ ఐఏఎస్ అధికారి డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గారు హాజరయ్యారు. అంతేకాక మహాకవి కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఇంకా శాస్త్రవేత్త రాంబాబు గారు, హాస్యకవి, తర్వాత మిగిలిన ఎందరో కవులు, సాహిత్యాభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది తెలుగు భాష పరిరక్షణకు గొప్పగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ముఖ్యంగా నేటి యువత వాట్సాప్లో కేవలం మాట్లాడుకోవడమే కాదు, మన మాతృభాషలో పద్యాల్లో ఏ విధంగా చక్కని విషయాలు తెలియజేయవచ్చు. ఎన్నో విషయాలనే సంక్షిప్తంగా ఈ పద్యాల ద్వారా చెప్పడం అనేది నిజంగా నేటి యువతకు ఆదర్శము. మన మాతృభాషకు, మన సంస్కృతికి, మన సాంప్రదాయానికి ఒక ప్రతీకగా, వెన్నుదన్నుగా ఈ వాట్సాప్ ఉంటుంది. గొప్ప ప్రక్రియ. భారతదేశంలో వివిధ భాషల్లో మాతృభాష మన తెలుగు ఏమీ తక్కువ కాదు. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఈ వాట్సాప్ చాటుతుంది. ఇది నిజంగా ఒక యువతరానికి, ముందు తరానికి ఆదర్శమైన ప్రక్రియగా తెలుగు భాషని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని ఆశిస్తున్నాను. నా పేరు ప్రమీల. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్లో తెలుగు విభాగానికి గత 32 ఏళ్ళుగా నా సేవలు అందిస్తున్నాను. జై తెలుగు తల్లి.